ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. పాపన్నపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన వైద్య స్క్రీనింగ్ శిబిరాన్ని ఆమె పరిశీలించారు. జిల్లాలోని 157 సబ్సెంటర్లు, 19 పిహెచ్సిల్లో నిర్వహించిన శిబిరాల్లో 1307 మందికి పరీక్షలు చేశారు. 313 రక్త నమూనాలను సేకరించి తదుపరి పరీక్షలకు పంపించారు. అనుమానాస్పద కేసులను చికిత్స కోసం రిఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈరోజు పాపన్నపేట మండలంలో విజిట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ భాగంగా మనం హార్టికల్చర్ ఆఫీసర్తో పాటు గంగాపల్లి విలేజ్లో స్ప్రింక్లర్స్కి ఆయిల్ పంప్కి చేసిన వాళ్ళ రైతులతో మాట్లాడడం జరిగింది. వేరే రైతులతో మాట్లాడితే కూడా కొన్ని కోతుల సమస్య గురించి చెప్పారు వాళ్ళు, కానీ మిగతా వాళ్ళు కూడా విల్లింగ్ ఉన్నారు. వీళ్ళకి సోలార్ ఫెన్సింగ్ గురించి కానీ సోలార్ పంప్ గురించి కానీ అవగాహన కల్పించడానికి మా డిహెచ్ఎస్ఓకి మా ఏఈఓకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనం ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్లో కొద్దిగా మిషన్ మోడ్లో తీసుకెళ్తాం. ఇదితో పాటు మనకి ఈరోజు పాపన్నపేట పిఎస్సి కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడే మనకి స్పెషలిస్ట్ క్యాంప్ నడుస్తుంది. మా జిల్లాలో షెడ్యూల్ పరంగా అన్ని పిహెచ్సిస్ మనం కవర్ చేస్తున్నాము. ఇక్కడ కూడా 6 స్పెషాలిటీస్లో వాళ్ళే కవర్ చేస్తున్నారు. ముందు ఆల్రెడీ త్రూ సర్పంచెస్ ఏఎన్ఎంస్తో మాట్లాడి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చాలామంది వచ్చారు ఇక్కడికి. దాంట్లో మనకి ఇదే కళ్ళు సమస్య కానీ, మనకి ఆర్థోపెడిక్స్ కానీ, మనకి జనరల్ మెడిసిన్ కానీ చాలామంది వచ్చినాక చూపిస్తున్నారు. ఏదైనా మందు మనకి ఇవ్వాల్సి ఉంది, ఇక్కడనే మనం ఇస్తున్నాము. రెఫర్ చేయాలంటే మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రెఫర్ కూడా చేస్తున్నాము. వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అక్కడ వెళ్ళి మనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఎక్స్రే కానీ, ఆపరేషన్స్ కానీ, క్యాటరాక్ట్ సర్జరీ కానీ అన్నీ ఉన్నాయి. అక్కడే వెళ్ళి వాళ్ళే ఫర్దర్గా చేయడానికి మనం కూడా ట్రాక్ చేస్తాము. టు మీడియా ఆల్సో మై రిక్వెస్ట్, యూ ఆల్సో ప్లీజ్ గివ్ దిస్ మెసేజ్ టు ఎవ్రీవన్ కి మన జీజీఎస్లో ఇప్పుడు ఎవ్రీ కైండ్ ఆఫ్ స్పెషాలిటీస్ అవైలబుల్. సో హైదరాబాద్ వెళ్ళకుండా వాళ్ళు ఇక్కడే మనకి చూపిస్తే వాళ్ళకి కూడా ఉచితంగా మనం అన్ని ఫెసిలిటీస్ ఇవ్వగలం.